హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం ముందుగా 5 బ్రెడ్ ముక్కలను తీసుకున్నాను. దాని కొనలను ఇలా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత బ్రెడ్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసి దీనిని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/4 షుగర్ వేసుకోవాలి. అందులో 2 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా వేసుకోకూడదు. దీనిని క్యారమెల్గా తయారు చేసుకోవాలి. చూడండి, దీనిని మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇది అడుగంటిపోతుంది. ఈ క్యారమెల్ని ఇలా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు మనం తయారు చేసుకోవాలి. చూడండి, ఇది తయారవుతుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిని మనం ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఈ క్యారమెల్ సిరప్ని ఇలా పోసుకుంటూ బౌల్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చల్లారితే ఇది స్ప్రెడ్ కాదు, గట్టి పడుతుంది. కాబట్టి త్వరగా మనం దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఒక కడాయి పెట్టి అందులో 2 కప్పుల పాలు తీసుకోవాలి. 2 కప్పుల పాలు తీసుకున్న తర్వాత 1/4 షుగర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పాలను బాగా మరిగించుకోవాలి. పాలు మరిగేంతసేపు మనము ఒక కప్ తీసుకొని అందులో 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకొని, నేనైతే వెన్నెల ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. అందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా కలిపిన తర్వాత ఈ మరుగుతున్న పాలలో దీనిని మనం పోసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇది మరుగుతుంది కదా, అందులో మనం ముందుగా ఇలైచీ పౌడర్ని వేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ పౌడర్ని కొద్దిగా పోసుకుంటూ మనం దీనిని కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం పోయకూడదు. నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పోసుకుంటూ దీనిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇదంతా కాస్త ఇలా దగ్గరకు వచ్చేంత వరకు దీనిని మనం కలుపుతూ ఉండాలి. చూడండి, రెడీ అయిపోయింది. మనం ముందుగా బౌల్లో క్యారమెల్ని పోసుకున్నాం కదా, ఆ క్యారమెల్ బౌల్లో దీనిని మనమంతా పోసుకొని దీనిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ పెట్టేసి అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దీనిపైన స్టాండ్ అయినా లేకపోతే నేను చిన్న మూత పెట్టుకుంటున్నాను. ఆ మూత పైన ఈ గిన్నెని పెట్టాలి. ఆ తర్వాత దానిపైన చిన్న మూత పెట్టేసి ఈ పెద్ద బౌల్ పైన పెద్ద మూతతో మొత్తం కవర్ చేసేయాలి. చూడండి, మనకు రెడీ అయిపోయింది బ్రెడ్ క్యారమెల్. ఒక ప్లేట్ తీసుకొని దీన్ని టర్న్ చేసి ఇలా 2 సార్లు ఇలా ఆ బౌల్ని కొట్టాలి. అది మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా ఎంత బాగుందో. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ క్యారమెల్ ఫుడ్ రెడీ. దీనిని నేను కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.